ఎమ్మెల్యేగా దివంగత బుడ్డా వెంకటరెడ్డి చేసిన సేవలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కళారత్న పత్తి బోబలయ్య రచించిన మహానేత బుడ్డా వెంకటరెడ్డి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో దివంగత మాజీ మంత్రి బుడ్డా వెంకటరెడ్డి 27వ వర్ధంతి సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి బోబలయ్య దివంగత నేత బుడ్డా వెంకటరెడ్డి జీవితంపై రచించిన మహానేత బుడ్డా వెంకటరెడ్డి పుస్తకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించి బుడ్డా వెంకటరెడ్డి తనయుడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దంపతులకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దంపతులు, బుడ్డా వెంకటరెడ్డి స్నేహితుడు అల్లూరి చంద్రన్న, గజల్ గాయకుడు మహ్మద్ మియా, రాజారత్నం, జీవి శ్రీనివాసరెడ్డి, కెవి రమణ, కదిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమకు తెలుగుగంగా ప్రాజెక్టు ఒక వరమని, దాన్ని సాధించేందుకు దివంగత మాజీ మంత్రి బుడ్డా వెంకటరెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బుడ్డా వెంకటరెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఉండేదని ఆయన గుర్తు చేశారు. దివంగత నేత బుడ్డా వెంకటరెడ్డి జీవించి ఉన్న కాలంలో తనకు ఆయనతో మంచి స్నేహం ఉండేదని, రాజకీయాలతో ప్రమేయం లేకుండా ఆయన అందరితో స్నేహం చేసేవారని కొనియాడారు. అలాంటి బుడ్డా వెంకటరెడ్డి జీవితంపై కళారత్న పత్తి ఓబలయ్య పుస్తకాన్ని రచించటం అభినందనీయమని తెలిపారు. అనంతరం బీవీ రెడ్డి మాట్లాడుతూ మంత్రి హోదాలో ఆయన జిల్లాకు ఎంతో సేవ అందించారని కొనియాడారు. అనంతరం బుడ్డా వెంకటరెడ్డి తనయుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో భారీగా నిధులను రప్పించి శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సతీమణి శ్రీమతి బుడ్డా శైలజ దంపతులను సత్కరించారు. కార్యక్రమం అనంతరం టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన గయోపాఖ్యానం, పౌరాణిక పద్యనాటకం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. పొలిటికల్గా ఆయన రమ్మన్నారు, మాట్లాడతామన్నారు. అంటే అప్పుడు వెళ్ళటం, నాకు భూమి కావాలని ఆయన ఇందులో ఉన్నప్పుడు 2 lakhs తెప్పించి ఇచ్చేదానికి లేదు, నాకు 1 లక్ష 1 రూపాయి చాలు ఈ భూమి అని చెప్పడం, ఇవంతా ఆయనతో ఉండే సంబంధాలు. అప్పుడు అదేవిధంగా మా మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు గారితో డిఫరెంట్ విధంగా ఆయన సంబంధాలు కావటం. ఉభయలో పార్టీ పుట్టినప్పుడు ఎన్నో కార్యక్రమాలు, ఒక కర్నూలు జిల్లానే కాకుండా స్టేట్లో ఆయన పదవిలో ఉండి కూడా చాలా సహకారం పార్టీకి అందించాడు. నేను పదవిలో లేకుండా ఒక మిత్రునిగా చాలా సహకారాలు అందించాను. కొన్ని మార్లు మనం చేసిందేవి చెప్పలేకపోతుంటాము. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి మనం వీళ్ళకి ఇచ్చేది టికెట్ అంటే ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాడు. బీవీరెడ్డి గారు నేను చెప్పని ఇంకా మిత్రులు ఆయన క్లోజ్గా ఉండేవాడు. ఆయన లైక్స్ అండ్ డిస్లైక్స్ ఎన్టీ రామారావు ఇష్టపడితే విపరీతంగా నెత్తిమీద పెట్టుకుంటాడు. దాని మీద ఆయన మనుషుల మీద నమ్మకం వస్తే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మరి ఆయన ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో టికెట్లు ఇస్తున్నారు అనే సందర్భంలో నాకు శివరామరెడ్డి అని ఒక కాంట్రాక్టర్ ఉంటారు. బుడ్డా వెంకటరెడ్డి గారు వాళ్ళంతా ఒక విధంగా కాంట్రాక్టర్, ఫారెస్ట్ కాంట్రాక్టర్గా చేస్తూ వచ్చేవాళ్ళు. శివరామరెడ్డికి నువ్వు తీసుకుంటావా అని నేను అడగటం లేదు, బుడ్డా వెంకటరెడ్డి గారు చాలా బాగుంటారు అని నేను చెప్పటం. అంతలో బీవీరెడ్డి గారు వాళ్ళకి ముందుకు తీసుకుపోవటం, నేను చెప్పటం, ఇవంతా అనుకోకుండా జరిగిందే కారణం. బీవీరెడ్డి గారు నేను మిత్రుడైన ఆయన దారిలో ఆయన చెప్పటం, నా దారిలో నేను చెప్పటం. కానీ బుడ్డా వెంకటరెడ్డి గారు బీవీరెడ్డి గారు చెప్పినట్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మేము ఆయన చెప్పేది కాదు ఎన్టీ రామారావు గారికి, ఆయన మన గురించి చెప్పే పరిస్థితులు ఆయన
అంత గొప్పతనాన్ని ఎన్టీ రామారావుకు దగ్గర కావటం జరిగింది. మినిస్టర్గా ఇవ్వలేదు కానీ చరిత్ర మర్చిపోయింది చాలామంది. జిల్లా ఇన్ఛార్జ్ అప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్గా క్రియేట్ చేసి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా అంటే కొత్త విధానాన్ని మొదలుపెట్టాడు ఆయన. కొంతకాలమైన కరువు మంత్రిగా అప్పుడు ఆయనకి ఇవ్వటం, కొంతకాలం ఆయన మినిస్టర్గా ఉండటం జరిగింది. ఇంకా ఆయనతో సంబంధాలు ఏమంటే బివి మోహన్ రెడ్డి మొట్టమొదటి ఎలక్షన్లో ప్రకాష్ జగన్ నా క్లాస్మేట్ ఆదోని మార్వాడి ఆయనకి టికెట్ ఇప్పించినారు. ఆయన టికెట్ ఇప్పిస్తే మార్వాడి ఉండేది ఒక 500 మంది లేదు, ఆయనకి ఇచ్చిపోయాడు ఆదోనిలో. ఇదంతా ఒక అద్భుతంగా జరిగిపోయింది ఆ టైంలో. మేము తమిళనాడులో జరుగుతాం ఎలక్షన్. మరి బుడ్డ వెంకటరెడ్డి గారు ఇంకా కొంతమంది పేర్లు చెప్పడం సాగుగా ఉండదు. ఆ టైంలో ఇవ్వటం, వాళ్ళందరూ గెలవటం. బివి మోహన్ రెడ్డి నిలబడమని నేను చెప్పాను. ఎలక్షన్లో నువ్వు నిలబడని, నువ్వు బాగున్నావు అంటున్నాను. లేదు నాకు భయం వేస్తుంది, నేను నిలబడను. లేదా నిలబడమని చెప్తాను. మరి విజయభాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలో సీట్ గెలిచారు. కాంగ్రెస్లో కొన్ని సీట్లు రావడం లేదు, అందులో ఎమ్మెల్యేలో చీఫ్ మినిస్టర్ రావడంతో ఆయన గెలిచాడు. ఇంకా గెలిచిన తర్వాత పార్టీ వచ్చి తెలుగుదేశం వచ్చింది. ఉండటం సౌగా ఉండదని ఆయన రాజీనామా చేశాడు. ఆ సీట్ ఖాళీ పడ్డది. ఆ సీట్లో బివి మోహన్ రెడ్డి గారిని అప్పుడు కూర్చోబెట్టాను. ఫస్ట్ ఎలక్షన్ అయినప్పుడు లేడు. దాంట్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన్ని తీసుకోపోవటం జరిగింది. ఆ సీట్లో బివి మోహన్ రెడ్డిని కూర్చోబెట్టాం. ఎందుకు ఇవంతా చెప్తామంటే ఆ టైంలో బివి మోహన్ రెడ్డి గారికి కొద్దిగా మద్దతు ఇచ్చేదానికి, బలోపేతం చేసేదానికి కొంతమంది నాయకులు, అంటే ఆ టైంలో భాస్కర్ రెడ్డి గారిని గెలిపించిన వెనక ఉండే గెలిపించిన చాలా మంది నాయకులు ఉన్నారు. దాంట్లో కోసిక రాజు, మీరందరూ ఈ ప్రాంతాల్లో ఫ్రాక్షన్ లీడర్ని చూస్తారు, కానీ కోసిక రాజు వీళ్ళందరికీ పెద్ద గురువు, ఆయన పెద్ద ఫ్రాక్షన్ లీడర్. ఆయన ఒక విధంగా నాకు ఆల్మోస్ట్ నా చిన్న ఏజ్ ఉన్నా నాకు ఒక శిష్యంగా ఉండిపోయాడు. ఏం చెప్తే అది ముందుకు పోయే విధానంలో. మరి రాత్రి 10:30 అయింది కదా, కర్నూలు నుంచి వెళ్తున్నాం. రాత్రి 8 o'clock వెళ్ళి ఆయనలో కొద్దిగా కలెక్షన్ మా డబ్బులే కాకుండా ఏం బ్రదర్స్ వాళ్ళ ఆయనతో పోతుంది, ఆయనతో డబ్బులు తీసుకొని మరి రాత్రి దీనికి వెళ్తాం, కోసికి వెళ్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, బివి రెడ్డి గారు, నేను రాత్రి మిడ్నైట్ ప్రయాణం. ఆ మిడ్నైట్ ప్రయాణంలో డబ్బులు జాగ్రత్త ఉండాలి కదా, డాక్టర్ రెడ్డి గారు తీసి ఆయన చేతికి ఇచ్చేస్తానని ఒక పైసా పక్కకు పోకుండా చూసుకుంటాడు. పక్కకు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అంటే చెప్పుకోవాలి, అంటే ఆయన కట్నం పుట్టినందుకు ఆయన ఆశయాలను ఏ విధంగా నిలబెట్టాలనేది దాంట్లో నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఈరోజు ఇరిగేషన్ సైడ్ కానీ, గ్రామాలలో అభివృద్ధి కానీ ఏదైనా సరే, దాదాపు నేను రెండోసారి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోవడం, ఇప్పటికి 2,500 కోట్ల రూపాయలు నేను నియోజకవర్గాన్ని తీసుకున్నాను. ఇంకా 3 సంవత్సరాల టర్మ్ ఉంది. ప్రధానంగా రైతాంగం కింద దృష్టి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా నీళ్లు పారాలా, పంటలు పండాలి. ఇంకా రైతు బాగుంటేనే మనం బాగుంటాం. సో అదే నాన్నగారి ఆశయం. సో దాన్నే కంటిన్యూ చేస్తూ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏ పని అడిగినా కూడా ఒక అదృష్టం అంటే బుడ్డ వెంకటరెడ్డి గారు పుట్టినందుకు నేను అంటే ఆయనకున్న గౌరవం ఆయన మీద చంద్రబాబు నాయుడు గారికి కూడా విపరీతమైన అభిమానం. అందుకే ఏ పనికి పోయినా అంటే మా సొంత పనులు చెప్పాడు కదా, ఏది అడిగినా నియోజకవర్గం ప్రజలకి మాకు ఇది కావాలి సార్, ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం, ఏమి చేసుకోలేదు. బుడ్డ వెంకటరెడ్డి గారి యొక్క బంధువుల పిల్లలు చాలామంది అలాగే చదువుకున్నారు. అలాగే బివిరెడ్డి గారు, ఓబులే గారు, ఇలాగా కృష్ణ గారు అనేటటువంటిది నాకు ఒక స్వగ్రామం కంటే మించినటువంటి ఏర్పడింది అనమాట. ఆ రోజుల్లో బుడ్డ వెంకటరెడ్డి గారు కుటుంబంతో పాటు కృష్ణ ఉండేవారు. వారంతా కూడాను మా తమ్ముళ్ళు, మా పిల్లలంతా కూడాను వాటితో పాటు కలిసిమెలిసి ఉంటామని జరిగేటటువంటి అనమాట. వాస్తవంగా బుడ్డ వెంకటరెడ్డి గారి మరణ వార్త చాలా పెద్ద షాక్ అనమాట. ఎవరు ఊహించినటువంటిది, అందరూ కూడా పెద్ద దిగ్భ్రాంతి ఉండేటువంటి అనమాట. అంటే
ప్రజలకు అంత సన్నిహితంగా ఉంటూ అంత మంచి పని చేసేటువంటి వ్యక్తికి అటువంటిది జరగటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ రోజుల్లో మొత్తం ఆంధ్ర రాష్ట్రంతో కూడాను ఒకసారి దిగ్భ్రాంతం చూసినటువంటి రోజు అన్నమాట. మనదు మాత అంకాలమ్మ మహిమయలగా. అంటే అంకాలమ్మ మాత గుర్తుకొస్తుంది. ఆయన పెద్ద ప్రతి సంవత్సరం కూడా అంకాలమ్మ తిరునాళ్ళు జరిపి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నటీనటులు దేవి సుబ్బారావు, సన్నుకి ఆంజనేయరాజు, పీసపాటి, అలాగే మన వెల్లుర్తి వెంకటేశ్వరనాయుడు, అల్లాపతి వంటి మహనీయులందరూ కూడా అక్కడ. అంతేందుకు మన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు అక్కడ నాటక పోటీల్లో పాల్గొని, అంటే అప్పుడు మామూలు డాక్టర్గా ఉండేటువంటి వాడు, మరి అవార్డు పొంది సంతోషంగా ఎప్పుడైనా శ్రీశైలం నుంచి డెవలప్మెంట్ అక్కడికి పోతే పెద్ద ఆయన గురించి అడుగుతుంటాడు. అలాంటి వారసుడు మాలు రాజశేఖర్ రెడ్డి, మేటి నేత అరయ్య రాజశేఖర రెడ్డి అల్లుడై. రాజశేఖర రెడ్డి గారికి శైలమ్మను ఒకటే కూతురు, అమ్మాయి పేరు మేఘన. ఆ అమ్మాయిని వసుధ జిల్లెల్ల వంశమవాచిగాంత. ఒకసారి నిలబడి సార్. ఆయన వియ్యంకుడు, రాజశేఖర రెడ్డి గారి వియ్యంకుడు జిల్లెల్ల. ఆయన ఎవరో కాదు, మనందరికీ తెలిసినటువంటి ఆర్టిస్టులు తెలిసినటువంటి కేసీ శివారెడ్డి గారు. తెలిసిన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆయన హార్మోన్స్లోనే కాదు, పెద్ద వ్యాపారవేత్త కూడా పోయినటువంటి వారి అల్లుడు. జిల్లెల్ల వంశము వాసిగాంతే సతిపతులు మేఘన జయంతు సన్నుతిగునే. వాళ్ళ అమ్మాయి పేరు మేఘన, మరి అల్లుడి పేరు జయంత్, సాయి జయంత్. వైద్య రంగము వ్యాపార రంగములందు అమ్మాయి డాక్టర్. ఆయన వ్యాపార రంగంలో వీళ్ళిద్దరూ కూడా మరి జిల్లాలో వంశంలో పుట్టినటువంటి కుటుంబానికి పేరు ప్రతిఫలిస్తూ వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. గౌరవం. ఎందుకంటే 86 జనవరి 1వ తేదీ శ్రీశైలం హైదరాబాద్ వెళ్ళాము. అబిడ్స్లో రామారావు గారు ఉన్నారు. ఎక్స్పెక్ట్ అయితే ఎవరిని అలౌ చేయడు. కానీ ఇక్కడి నుంచి పోటీ ఆ రోజుల్లో రోడ్లు వేరే, బస్సులు వేరే, వెహికల్స్ వేరే, జీపులు పోయినాము. పోయిన తర్వాత 86 రాత్రి 8:30 పోయినాక వాళ్ళు పర్మిషన్ లేదంటే గుడ్డా వెంగళరెడ్డి గారు వచ్చినా చెప్పు, మా రమ్మంటే పోతా లేకపోతే లేదన్నాడు. వెంటనే ఆ వార్త చెప్పిన వెంటనే రమ్మని చెప్పుకొని ఆయన మా రూమ్లో నుంచి బయటకు వచ్చేసినాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి తెలుసు అది. కాకపోతే చాలామంది తెలుగుగా ప్రయోజనం పొందిన ప్రజలకు తెలియదు. నేను ఉన్నాను ప్రత్యక్ష సాక్షి. మేము మాట్లాడుతున్నప్పుడు పుస్తకం రాసినట్టు తెలుగు ఆవిష్కరించాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు ఏమిటంటే, ఎన్టీఆర్ గారు నేను మెడ్రాస్ ఉన్నాడు, మెడ్రాస్కు నీళ్లు కావాలి, కృష్ణా వాటర్ కావాలంటే వెలుగులో రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి తీసుకుపోదామని చెప్పేసి అంటే అది పైపుల ద్వారా తీసుకుపోవాలని వారి ప్రణాళిక, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా. కానీ ఆ రోజు నా సమక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకించాడు. అలా కట్టే మా నియోజకవర్గానికి లేకపోతే కర్నూలు జిల్లాకు ఉపయోగం ఉంది, పైపులతో నీళ్ళు వెళ్ళిపోతే ఉపయోగం లేదు. అది కాలువ ద్వారా వెళ్తే శ్రీశైలం నియోజకవర్గంతో పాటు నంద్యాల, ఆళ్ళగడ్డ, కడప, చిత్తూరు జిల్లాలన్నీ కూడా సంపూర్ణంగా సస్యశ్యామలం అవుతాయని చెప్పేసి ఆయన పట్టుబడ్డంతోనే ఆ రోజు మరి ఆ ప్రాజెక్ట్ వచ్చింది. తర్వాత ఆయన వారసత్వాన్ని నిలుపుతూ మన రాజశేఖర రెడ్డి గారు కూడా 2018 అనుకుంటారు
ఇక్కడి నుంచి ఆ వాటర్ ఉండబట్టే తెలుగంగలో నీళ్లు ఉండబట్టే దాన్ని లిఫ్ట్ చేసి సిద్ధాపురం చెరువుకు దాన్ని బుడ్డావేగంటి సాగర్ అని పేరు పెట్టి ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కృషి. అంటే ఎప్పుడూ నిరంతరం సేవలో ఉండేటువంటి కుటుంబం. కుశలమే కదా మీ భయా విశేషం వల్ల అందరూ క్షేమమే భావ. సకలములు సుఖములు భాగములు భాగములు మీరు ప్రసరాలు ఉన్నాయి. హస్తాలు నస్తలు సస్తమల మీద శరీరం ఉన్నాయి. దివ్య నయనాల నిండున్నాయి. హృదయాల నిండు నిశ్చిత సుందర సర్వాంగ మనోహరం ఉన్నాయి. పరమ నిశ్చల గరిష్ఠమైన సమయమున దోషగా నిశ్చయమైన గర్వమురాయు. అధికారాలను సంరక్షింపజేయడానికి ప్రార్థన. వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్వర గారికి, అలాగే గౌరవనీయులు శ్రీశైలం